సో మూవీస్ అయితే అలా అలా చేసుకుంటూ అప్పుడప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసుకుంటూ లైఫ్ అనేది అలా ముందుకు సాగిస్తున్నారు. కానీ మీరు అర్జున్ రెడ్డి మూవీతో ఎంత ఫేమ్ అనేది తెచ్చుకున్నారో ఆ ఒక కేస్ మీ లైఫ్లో మీ అంటే అంతకంటే ఎక్కువ ఫేమ్ తెచ్చింది అనుకోవచ్చా? అంటే ఫేమ్ అంటే ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ అని కాదు, సో ఒక టైప్ ఆఫ్ ఫేమ్ అనేది తీసుకొని వచ్చింది. లేదండి, అది కేసు వచ్చినా కూడా అందరూ అర్జున్ రెడ్డి అమ్మాయి అనే అన్నారు తప్ప సెపరేట్ గా శ్రీసుధ అని ఏం అనలే. సో ఐ డోంట్ థింక్ కేసు ఏం పెద్ద నన్ను లేపింది అని ఏం లేదు, అలానే నన్ను డౌన్ఫాల్ చేసింది అని నేను చెప్పను. బట్ సి ఉమెన్ ఆర్ ఆల్వేస్ ద ఫస్ట్ టు ఎఫెక్ట్. అది విక్టిమ్ అవ్వచ్చు, అక్యూజ్డ్ అవ్వచ్చు, ఉమెన్ విల్ బి ద ఫస్ట్ టు బి ఎఫెక్టెడ్ అంతే. దెన్ విల్ టాక్ అబౌట్ ద ఇష్యూ. ఏంటంటే అసలు ఏంటి కేసు ఏంటి? సో ఫస్ట్ కలిసి ఉన్నారు, సో అన్ని టర్మ్స్ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదండి, అది ఆయన రెసిడెన్స్ లో ఆయన ఉండేవాళ్ళు, నా ఇంట్లో నేను ఉండేదాన్ని. కలిసి ఉండడం అన్నది కాదు, బట్ డే టైమ్ వాజ్ ఆల్మోస్ట్ విత్ మీ ఓన్లీ. సో ఒక రోజు 2 రోజులు బాగుంటుంది, సంవత్సరం బాగుంటుంది, కంటిన్యూ అవుతా అంటే మనకే ఒక పీరియడ్ లో ఇరిటేషన్ వస్తుంది. సి వీ కేమ్ ఫర్ ఫిలిమ్స్, ఇద్దరం ఫిలిం ఇండస్ట్రీనే. సో ఆయనకి మనం ఎక్స్క్యూజ్ ఇచ్చి టైంకి అలో చేసినప్పుడు నాకు కూడా అంతే టైం ఇవ్వాలి, ఈక్వల్గా ఇవ్వాలి. ఇట్స్ నాట్ లైక్ మేమేం పెళ్లి చేసుకోలేదు, అది పెళ్ళి అనుకొని తర్వాత జరిగింది, ముందేం పెళ్ళి అనుకొని ప్రపోజల్ లేదు, తర్వాత వచ్చింది అది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదో నేనేదో కర్స్ చేస్తున్నట్టు అట్లా నా మీద బ్లేమ్ పెడితే వీ కెన్ నాట్ టేక్ ఎనీ మోర్ కదా. సో తర్వాత ఫినాన్షియల్ థింగ్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి. ఇది శ్యామ్ గారితో ఎప్పుడు అంటే ఎలాంటి సందర్భంలో పరిచయం అయింది? ఎలా అంటే మామూలుగా నేను ఫేస్బుక్ ద్వారానే. ఫేస్బుక్ ద్వారా అది ఒకటి ఉంది కదా ఫేస్బుక్, ఇప్పుడు ఇన్స్టాల్ వచ్చినాయి కానీ ఇంతకుముందు ఫేస్బుక్ కదా, ఫేస్బుక్ లోనే. సో ఒక ప్రాజెక్ట్కి కూడా ఆయన ఎక్కడో రికమెండ్ చేశారని అన్నారు, బట్ నేనైతే చేయలేదు అది. ఆయన రికమెండేషన్స్తో నాకు ఎక్కడ సినిమా రాలేదు, నేను ఎక్కడ చేయలేదు కూడా. ఎవరిది వాళ్ళదే. సో నా సినిమాలు నేను చేసుకున్నా, ఇంకా నేను చేసిన సినిమాల్లో ఆయన వచ్చి క్లాష్గా చేశాడు తప్ప ఆయన నన్ను రికమెండ్ చేసి ఈ అమ్మాయి ఉండాలి, యాక్చువల్లీ హీఈస్ ఇన్ దట్ స్టేజ్ కానీ, బట్ హీ నెవర్ రికమెండెడ్ మీ. సో ఒకవేళ రికమెండ్ చేశారంటే ఒక్క సినిమాకి చేశారు, అది అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు, అలాంటి సినిమాకి చేశాడు ఆయన. సో అది చాలా వర్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయనకి ఇన్ఫార్మ్ చేసి ఇది రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతుంది, నేను ఇంకా హ్యాండిల్ చేయలేను దీన్ని, నేను హ్యాండిల్ చేయలేను అంటే ఆయన ఇంకో వేలో ఆయన అర్థం చేసుకొని, సో నేను సాల్వ్ చేస్తే నాకేంటి అని అడిగిన మనిషి ఆయన. ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పి, బాబు మీ ఫ్యామిలీ ఏంటో నాకు అర్థం కావట్లేదు, సో ఇట్లా ఉంది మీ ఇది, సో నీ వైఫ్ని కూడా ఇట్లానే అడుగుతాడా మీ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చి ఇట్లా ఉన్నప్పుడు అని. ఐ లిటరలీ షోడ్ ద మెసేజ్ ఆల్సో టు దిస్ గై. ఈయన చూపించాను కూడా, అది ఆయన వైజాగ్ లో ఎక్కడ షూట్ చేస్తుంటే నేను చూపించారు, శ్యామ్కి చూపించాను. మీ అన్నిట్లో పెట్టాడు, ఏమంటావు దీనికి అని అడిగాను. అప్పటి నుంచి ఏంటంటే నేను అసలు ఆయనతో మాట్లాడలేదు, నేను ఇంకా మాట్లాడను అన్నాడు. బట్ మనకేం తెలుస్తుంది, సి వీఆర్ నాట్ విత్ హిమ్ ఫర్ 24 hours. సో లేనప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో ఈ వాజ్ లైక్ ఏ అబద్ధాలు చెప్తూ ఇంకా అలా కంటిన్యూ అయితే ఎట్ సమ్ పాయింట్ మనకు తెలుస్తాయి ఇవి అబద్ధాలు అన్నది. అది తెలిసినప్పుడు విల్ బర్స్ట్ అవుట్. సో అది చాలా విగరస్గా వెళ్ళిపోయాయి నావి. నేను ఎంత కామ్గా ఉంటానో అంతే వర్స్ట్గా బిహేవ్ చేస్తా కోపం వచ్చినప్పుడు కూడా. సో ఐ విల్ బీ వెరీ చాలా వైలెంట్గా ఉంటా. సో అది పీక్స్లోకి వెళ్ళిపోయేది అనమాట ఇంకా. సో అది తర్వాత నాది స్పాయిల్ అయిపోయేది కెరీర్. చాలా డేస్ నేను షూట్కి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, వీఆర్ నాట్ ద సెటిల్డ్ ఆర్టిస్ట్. సో మార్నింగ్ 5 అంటే 5కి ఉండాలి, 6 అంటే 6కి ఉండాల్సిందే. సో ఈ నైట్ అంతా ఈ స్ట్రగుల్ వల్ల నాకు మార్నింగ్ లేట్ అయిపోయేది. సో ఇట్లా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి షూటింగ్ అప్పుడు కూడా. సో ఇంక ఇది నాకు కరెక్ట్ కాదు, నాకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు ఇదే సినిమానే. సో దీన్ని కూడా నేను స్పాయిల్ చేసుకుంటే నీ వల్ల నా వల్ల కాదు బాబు అని చెప్పి నేను చాలాసార్లు ఇవి జరిగినాయండి. ఓన్లీ ఐ థింక్ వీ వర్ టుగెదర్ పీస్ఫుల్లీ ఫర్ హార్డ్లీ 1 year or 6-7 months అంతే. అంటే ఆయనకు ఆల్రెడీ ఉన్నారని తెలిసినా కానీ, సో మీరు జర్నీ అనేది ఎలా మొదలెట్టారు అసలు? ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్రెండ్లీ వే ఓన్లీ, ఫ్రెండ్లీ వేలోనే. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మా ఇళ్ళ దగ్గర గొడవలు చేసేయడం, ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఉంటే ఎవరూ భరించం కదా, అది వదిలేసుకుంటాం అంతే. కానీ ఇవన్నీ బేర్ చేసి నీకెంత ఫ్యామిలీ ఉందో నాకెంత ఫ్యామిలీ ఉంది కదా, నాకు మదర్ ఫాదర్ నాకు సన్ ఉన్నారు, ఇంత ఉన్నప్పుడు నేను ఎందుకు పట్టుకుంటాను, వదిలేద్దాం అనుకుంటాం. బట్ అలా వదిలే బాపతి కాదు.
అవునా? యా, నాకు నైట్లు కూడా వచ్చి, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను మీ కాలం నేను వినిపిస్తాను, నైట్ నేను 2 o'clockకి నేను, అప్పుడు నాకు కార్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం యాక్సెసిబుల్ ఉండేది బైకే కాబట్టి నేను బైక్ తీసుకొని కూడా నేను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి నా దగ్గర. బట్ స్టిల్ ఈ క్యాండిడేట్ ఏంటంటే ఇవాళ మాట్లాడితే రేపొద్దున మర్చిపోతాడు అనమాట, రేపొద్దున మళ్ళీ చాలా ఫ్రెష్ మైండ్ తోటి అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా వస్తాడు. సో అందుకని ఏంటంటే నేను అప్పట్లో సేఫ్గా నేను రికార్డ్ చేసుకునేదాన్ని. అది ఎందుకు చేసేదాన్ని, నువ్వు నిన్న ఇంత మాట్లాడావు అని చెప్పడానికి నేను చేశాను, బట్ ఇవాళ నాకు అది నా కేస్కి హెల్ప్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా వరకు నాకు ఇవాళ అవన్నీ ప్రూఫ్గా ఉండిపోయినాయి ఇంకా. సో అట్లా చాలా డేస్ ఉండే. తర్వాత యాక్చువల్గా ఈ ఇష్యూ అనేది ఏ ఇయర్లో మొదలైంది? 2014 or 15 అండి. సో అప్రాక్సిమేట్లీ ఒక 10 years. ఇప్పటికి 10 years. ఇప్పుడు 10 years 15 అనుకోండి. సో 16 నుంచి ఇట్ వాజ్ లైక్ హార్డ్ స్టార్ట్ అయిపోయింది గొడవలు అంతా. అండ్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో సేమ్ ఆ రోజు మీరు ఎలాంటి అలిగేషన్స్ అనేది అంటే ఒక కేస్ పెట్టి ఒక ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయిందో, సో రీసెంట్ టైమ్స్ లో కూడా జానీ మాస్టర్ ఇష్యూ అనేది కూడా మనం చూస్తాం. సేమ్ అది అదే నాకు అర్థం కాదండి, అంటే రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి మాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, ఇట్లా ఇవన్నీ డే 1 గుర్తు రావండి వీళ్ళకి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రేమలు అన్ని, నా వైఫ్, నా పిల్లలు, నాకు ఒక ఫ్యామిలీ ఉందని అప్పుడు గుర్తొస్తాయి వీళ్ళకి. ముందంతా గుర్తురావు, గొడవలు జరిగినప్పుడు కూడా గుర్తురావు. అప్పుడు కూడా అసలు ఎందుకు, నా కేసు అయిన తర్వాత కూడా వాడు జైలుకి వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కాంప్రమైజ్కి నా దగ్గర కూర్చున్న రికార్డ్ నా దగ్గర స్టిల్ ఐ హ్యావ్. మీకు ఓకే అంటే నేను ఇప్పుడు కూడా నేను ఆన్ చేసి నేను మీకు వినిపించగలుగుతాను. ఐ కెప్ట్ ఇట్ ఇన్ ద ఫేస్బుక్ ఆల్సో. నేను ఒకరోజు ఫేస్బుక్లో కూడా నేను అప్లోడ్ చేస్తాను, స్టిల్ ఇట్ వాస్ దేర్, నేను డిలీట్ చేయలేదు అది. సో అందులో కూడా నేను ఇప్పుడు కూడా మళ్ళీ తిరుగుదాము, ఎవరైనా నన్ను చూసినా కూడా నన్ను తప్పుగా అనుకుంటారు కానీ నిన్ను అనుకోరు, నువ్వు సాధించావు అని అనుకుంటారంటే పిచ్చారా నీకు. ఐ స్పోక్ ఇట్ లైక్ దిస్ ఓన్లీ. నీకేమైనా పిచ్చా, నిన్ను అనుకోరేంటి, నిన్ను అనుకోకపోవచ్చు, నన్ను అనుకుంటారు డెఫినెట్గా. ఇప్పుడు ఎలా తిరుగుదాం, నీకు కోర్టులో వేసాం కదా అక్కడే చూసుకుందాము అని చెప్పి హీ ట్రైడ్ ఆల్మోస్ట్, ఇంకా హిస్ లెవెల్ బెస్ట్ అనమాట. ఇంకా అంత ట్రై చేశాడు, ఎట్లానా కాంప్రమైజ్ చేసేయాలి, ఇక్కడతో క్లోజ్ చేసేయాలి అని. చాలా ఉన్నాయి బాబు నీవి నావి మాట్లాడుకోవడానికి, నేను ఆల్రెడీ బ్లేమ్ అయిపోయాను, ఇప్పుడు నేను వెనక్కి తగ్గేది లేదు, నీకు ఆల్రెడీ నీకు ఇంతకుముందు చాలా ఛాన్సెస్ ఇచ్చా. ఏది నేను కేసు పెట్టక ముందు, స్టేషన్కి వెళ్ళక ముందు, April 11th 2020 అండి. అసలు నేను మార్నింగ్ కోవిడ్ టైం అండి, 11 కోవిడ్లో కూడా మేము రోడ్ల మీదే ఉన్నామండి. డోంట్ బిలీవ్. నేను ఇంట్లో ఉండలేను, నేను వచ్చేయాలి బయటికి, నాకు టిఫిన్ తీసుకురా, నేను ఇంట్లో తినను, ఇదే టార్చర్ ఉండే. సో ఇంకేంటంటే నేను ఇంటికి తీసుకెళ్ళాలని నేను బయటికి రావాల్సిందే ఇంట్లో నుంచి. మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారు అట్ దట్ మూమెంట్. సో నాకు ఇంట్లో పాసిబిలిటీ లేదు. సో మళ్ళీ నేను బయటికి రావాల్సి వచ్చేది, టిఫిన్ తీసుకొని ప్యాక్ చేసుకొని. అసలు చాలా టార్చర్ లేండి, అలానే వచ్చాను నేను. సో April 11th నా బర్త్డే. సో April 11th నేను మార్నింగ్ 10 o'clockకి వాడిని కలవడానికి అని వెళ్తే, ఆ రోజు నేను పెట్టుకున్న గొడవ, నేను ఇంకా ఇక్కడతో క్లోజ్ అని ఆ రోజు నేను పెట్టుకున్న గొడవ నైట్ 8:30, 9 అయిందండి, 10 o'clock అనుకుంటా. వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు ఆ రోజు ఇంటికి, చోటాకి కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది ఇంటి దగ్గర, మీరు ఏదైనా చెప్పండి అంటే, మీరు చెప్పేది నేను విననండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను 2-3 సార్లు, మీరు నాకు కలిపిచ్చారు, అంతా అయింది, బట్ స్టిల్ యూస్ కంటిన్యూ ద సేమ్. సో నాకు ఇంకా మీది నేను విన్నా, ఎవరిది విన్నా, ఇక్కడతో నాకు ఇక్కడ క్లోజ్ చేయండి టాపిక్, ఇక్కడతో ఇంక మళ్ళీ వాడి నా మొహం చూడకూడదు, నేను వాడి మొహం చూడకూడదు అనుకున్నా. కానీ స్టిల్ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని పోక్ చేస్తున్నారు? సో మళ్ళీ మేలో నేను కంప్లైంట్ ఇచ్చా. ఐ థింక్ May 25th or 26th or 27th, నేను డేట్ నాకు గుర్తులేదు, మళ్ళీ చెక్ చేస్తా. May 26th or 27th నేను కంప్లైంట్ ఇచ్చానండి. సో April 11th నుంచి May 26th దాకా ఎన్ని డేట్స్ ఉన్నాయండి, ఇన్ని డేట్స్ మళ్ళీ ఇదే తతంగం, మళ్ళీ రిపిటీషన్. అప్పుడు నేను వెళ్ళి, నాకు ఫినాన్షియల్గా కూడా నాకు ఉంది ఇందులో, లిటిగేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా నాకు సాల్వ్ చేసేది ఉంది. సో నేను కంప్లైంట్ వేస్తున్నా, ఏం చూసుకుందాంలే అని చెప్పి అప్పుడు వెళ్ళాను నేను. సో ఇలా నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మా మధ్యన గొడవలు అవుతానే ఉండేవి, వెళ్ళడాలు రావటాలు, గొడవ చేయడాలు. నేను వెళ్ళకపోతే ఆమె నా దగ్గరికి వస్తానని చెప్పి అదొక బెదిరింపు. సరే నువ్వెందుకు వస్తావు, నేనే వస్తానులే, అక్కడే తేల్చుకుందాం, మీ వాడు కూడా అక్కడే ఉన్నాడు కదా, అక్కడే మీ వాడు నీ ముందే చెప్తాడు ఎవరిని
వెంబడించారు, ఎవరి దగ్గరకు వచ్చారు, నేను వచ్చానా తను వచ్చాడా అన్నది నీ ముందే మాట్లాడదాము. నేను చాలాసార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ టర్మ్స్ అంటున్నారు కదా, ఇంతకు ఆయన మీకు ఖర్చు పెట్టారా, మీరు ఆయనకు ఖర్చు పెట్టారా? ఆయన దగ్గర అంత సీన్ లేదులేండి. ఓకే. నేను పరిచయం అయిన కొత్తల్లోనే కారు అమ్ముకోవడాలు, ఇల్లు అమ్ముకుంటానని చెప్పడాలు. కారు అమ్ముకున్నారు కూడా, అప్పుడు బెంచ్ కార్ ఏదో ఉండే అది కూడా అమ్ముకున్నాడు. నేను ఎప్పుడు తక్కువలో లేనండి. నేను నాకు ఎప్పుడు నా గ్రోత్ పైనే ఉంది కాబట్టి లో లేదు, స్టిల్ ఇప్పటికీ కూడాను. తన గ్రోత్ అన్నది ఇక తన ఇష్టం, అది నేను కామెంట్ చేయదలుచుకోలే. బట్ నేను పరిచయం అయినప్పుడు మాత్రం తన గ్రోతే డౌన్ఫాల్లోనే ఉంది. అప్పుడు కార్ అమ్ముకోవడం, ఇల్లు లోన్ కూడా కట్టలేనని అనడము, పిల్లల చదువు కూడా నేను చదివించలేనని అనడము, వాళ్ళ అక్క దగ్గర ఈయన డెప్ట్స్ తీసుకున్నానని. నా దగ్గర ఉన్నాయి చాలా రికార్డ్స్ ఉన్నాయి అలాంటివి. మాట్లాడుకున్నప్పుడు నేను మా అక్క 5,000 10,000 ఇట్లా చాలా ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు పెట్టింటారు? 40 అండి. 40 ప్లస్ చిల్లర అంటే ఇక ఫోన్లు పగలగొట్టినవి కానీ, ఆయన వల్ల నా కారు డ్యామేజ్ అయింది కానీ, నా కెరీర్ ఏదైనా అన్ని కలిపి 50 వరకు ఉండొచ్చు. అంటే ఇలాంటివి రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీలో ఎక్కువ అయిపోయాయి. ఏంటి రీజన్ ఏంటంటారు? ఇలాంటి ఎమోషనల్ కనెక్షన్ వీక్. ఎవరి మధ్యలో? ఎవరన్నా అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. అబ్బాయి వల్ల అమ్మాయి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయి వల్ల అబ్బాయి లాస్ అయిన వాళ్ళు, రెండూ ఉన్నాయి. అంటే నేను ఐ డోంట్ సే దట్ ఇది జనరలైజ్ చేసి అమ్మాయిలే లాస్ అయ్యారని నేను చెప్పను. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు అమ్మాయికి స్పెండ్ చేసి వాడు చంకనాగిపోయినోడు ఉన్నాడు. సేమ్ టైం అమ్మాయి కూడా అట్లానే వాడికి ఖర్చు పెట్టి, మరి వాడు బేకార్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఈమె ఖర్చు పెడుతుంది కదా. సో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రెండు జరుగుతాయి.